తనపై వంగ నరసింహారెడ్డి మరికొందరు దాడి చేసే ప్రయత్నం చేశారని పల్నాడు జిల్లా వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జి మఠారెడ్డిపై ఆరోపించారు. ఇక పిడుగురాళ్ల మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం తర్వాత వెళ్తూ ఉండగా దాడి చేశారని చెప్పారు. వారి నుంచి తాను తప్పించుకున్నట్లు తెలిపారు. కానీ తన కారు అద్దాలను వంగ నరసింహారెడ్డి ధ్వంసం చేశారని అన్నారు. ఎంపీటీసీలకి మీటింగ్ ఉందని చెప్పేసి నోటీస్ ఇస్తే ఈరోజు నేను మీటింగ్ రావడం కోసం అని చెప్పేసి వచ్చాను. వచ్చిన తర్వాత నేను సంవత్సరం నుంచి ఊళ్ళో లేకుండా కారకుడైన వంగ నరసింహారెడ్డి అనే వ్యక్తి నేను వచ్చిన వెంబడే వెనకాలే వచ్చేసి నేను ఎక్కడున్నా చూసుకునే లోపల నేను లోనంటంతో మా వాళ్ళు ఇక్కడికి వచ్చాడు పలానోడు వేరే వాళ్ళని పిలుస్తున్నాడు రమ్మని చెప్పేసి నేను కొట్టాల చంపాలనే ఉద్దేశంతో వచ్చారని చెప్పేసి మా వాళ్ళు చెప్పడంతో ఏ నుంచి నేను సరే మా వాళ్ళ సహకారంతో నేను ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. నేను వెళ్ళిపోయిన తర్వాత నా వెనకాల పడ్డారు బైక్ వేసుకొని. మేము గొంతుల్లోకి వెళ్ళడం వల్ల దొరకలేదని చెప్పేసి ఆ కక్కసతో వచ్చి కారు అద్దాలు వెనక ముందు రెండు పక్కల పగలగొట్టి ఇది చేశారు. ఇదంతా కూడా సంవత్సరన్నర అవును టీడీపీ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి కూడా మేము ఊళ్ళో లేము, కేవలం ఈ మీటింగ్ ఉందని చెప్పేసి వచ్చా. గతంలో కూడా 2 సార్లు నేను ఇంటికి వస్తే కూడా పోలీసు వాళ్ళు ఊళ్ళో ఉంటాయి కీళ్ళు లేదు అని చెప్పేసి కానిస్టేబుల్ ఇంటికి వచ్చి వాళ్ళు మీరు ఊళ్ళో ఉంటాయి కీళ్ళు లేదు అని చెప్పేసి పంపించారు. సరే ఇదే విధంగా అని చెప్పేసి నేను ఎస్పీ గారికి, స్థానిక పోలీసులకి, ఆర్డీఓకి, ఎంఆర్ఓ గారికి, జిల్లా కలెక్టర్ గారికి ఇలా అనేక మందికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషనర్ గారికి కూడా ఢిల్లీ కూడా కొరియర్ ద్వారా నేను లెటర్ పెట్టడం జరిగింది. ఇవన్నీ